వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు అంటాడు, నీ పిలుపు ఏర్పాటును నువ్వు జాగ్రత్తగా గమనించు అని. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నీతి విషయంలో నేను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను. నీతి అంటే క్రియలు అని మనం అనుకున్నాం. నీతి క్రియలు అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడట? ఆయన పనులు చేయటానికి పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడంటే ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున అనేక మందిని దేవుడు పిలుస్తున్నాడు. పిలిచిన దేవుడట చేయి పట్టుకుంటున్నాడు. చేయి పట్టుకొని నడిపించి ఆ పరిచర్య చేయిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు పంపి ఆత్మ నడిపింపు అన్నారు. ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆ నడిపింపును గూర్చి బైబిల్ సెలవిస్తున్నమాట, తన ఇష్టం వచ్చిన చోటికి మనల్ని తీసుకెళ్తుందని. మన ఇష్టం కాదు, తన ఇష్టం వచ్చిన చోటికి. అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మన ఇష్టం చనిపోవాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేది తన ఇష్టం నెరవేర్చుకోవటానికి. ఇప్పుడు ఇది దేవుని ఆలయం. ఇది పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఆయన ఇష్టంగా ఈ ఇల్లు కట్టుకుంటాడు. ఆయన ఇష్టమైన కార్యాలు ఆ ఇంట్లో పెట్టుకుంటాడు. ఆయన ఇష్టమైన వస్తువులు ఆ ఇంట్లో పెట్టుకుంటాడు. అలాంటప్పుడు మన ఇష్టం ఎలా జరుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భ్రమలో జీవిస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధాత్మ పొందుకున్నామని వాళ్ళ ఇష్టాలే నెరవేర్చుకుంటారు. వాళ్ళ పద్ధతులే పాటిస్తారు. వాళ్ళ క్రమాలే నెరవేర్చుకుంటారు. మరి ఇక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నది ఎందుకు? తన ఆలోచనలు ఏం లేవా? తన ఇష్టం ఏం లేదా? చాలా కుటుంబాలలో, చాలా సంఘాలలో ఒక స్పష్టత అనేది లేకుండా పోయింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నీతిని జరిగించుకొనుటకు ఆయనే మన చేయి పట్టుకొని ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలుని ఒకరోజు ప్రభు దర్శించినప్పుడు, సౌలా, నువ్వు నన్ను హింసిస్తున్నావు, అననీయ ఇంటికి వెళ్ళు, అక్కడ నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి, అక్కడ నీవు ఆత్మచేత నింపబడతావు, అప్పుడు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ పనులు చేయాలో నేను చూపిస్తాను అన్నాడు. అంటే ప్రభు నడిచి పౌలుకు చూపిస్తానన్నాడు. ఈ రోజున మనతో నడిస్తే మనం చేయవలసి, దేవుడు చేయాలనుకున్న పని ఏమిటో మనకు చూపిస్తాడు. ఏ పనులు చేయాలో, సేవ ఎలా చేయాలో, కుటుంబం ఎలా కట్టుకోవాలో దేవుడు తోడుండి చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ నడిపింపుకు మనం అప్పగించుకోవాలి. ఆయన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడన్న భయం మనకు ఉండాలి. ఇష్టానుసారంగా పరిగెత్తుతామనే కదా ఆయన చేయి పట్టుకొని నడిపిస్తానన్నాడు. ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి ఇది లోకరీతి బ్రతుకు కాదండి. క్రైస్తవ జీవితం, యేసయ్య సేవ, దీనికి ఒక క్రమము, పద్ధతి అన్నీ ఉన్నాయి. క్రమము కానిదేదో అది పాపం. అనేక మంది సేవ చేశారు. చేసిన వాళ్ళందరినీ ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ప్రభువా నీ నామములోనే. ఆ నామము అన్యుడు పలికిన ఆ నామములో శక్తి ఉంటుంది. యేసును అంగీకరించని వాడు యేసయ్య అని పిలిచినా కూడా ఆ నామంలో శక్తి ఉంటుంది. ఆ నామం ఎక్కడున్నా శక్తి కలిగిందే. కానీ మనం అంగీకరించబడినట్లుగా మనము ఆయన చేయి పట్టుకొని నడిపించినప్పుడు ఆయనకు అప్పగించుకోవాలి. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.